గోదావరి పుష్కరాల నేపథ్యంలో చెత్త కాలుష్య నివారణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ విషయాన్ని పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను సందర్శించిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయటం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన అవసరాలను కూడా తీర్చవచ్చని ఆయన అన్నారు. రాష్ట్రంలో రోజుకు 1000 టన్నుల పొడి చెత్త ఉత్పత్తి అవుతోందని, దాన్ని సమర్థవంతంగా వినియోగిస్తే విద్యుత్ తయారీలో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం కొండవీడు, విశాఖపట్నంలో పనిచేస్తున్న ప్లాంట్లతో పాటు రాష్ట్రంలో మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. గోదావరి పుష్కరాలతో సంబంధం ఉన్న 268 పంచాయతీల్లో ప్రత్యేక వర్క్షాపులు నిర్వహించి చెత్త నిర్వహణపై అధికారులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. నదుల్లోకి వ్యర్థాలు చేరకుండా చర్యలు తీసుకుని కాలుష్య రహిత పుష్కరాల నిర్వహణకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఇండోర్ నగర చెత్త నిర్వహణ విధానాన్ని ఆదర్శంగా తీసుకుని గ్రామాల నుంచి నగరాల వరకు చెత్తను వేరు చేసే వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. చెత్తను ఇంధన ప్రత్యామ్నాయాలుగా మార్చడం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని డంపింగ్ యార్డులు లేని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, స్థానిక సంస్థలు భాగస్వామ్యం కావాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.